హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఇవి నేను చెప్పాను కదండి, నా షూస్ పాడైనాయి కొంచెం అనేసి. ఇవి అన్నమాట. ఇవి పైన అలా చిరుగులాగా వచ్చేసిందనమాట. అందుకని ఇవి బుక్ చేసుకున్నాను. నాన్ మార్కింగ్ షూస్ అంటారనమాట. ఇవి బ్యాడ్మింటన్ కోర్ట్లో ఆడతారనమాట. మనకి వేసుకుంటే జారకుండా కోర్ట్ అది గ్రిప్ అది బాగుంటుందన్నమాట. అందుకని ఈ బ్యాడ్మింటన్ షూస్ అయితే వేసుకొని ఆడుతూ ఉంటారు. ఇవి వచ్చేసి లాస్ట్ టైం నేను కంపెనీస్ అవి తీసుకున్నది కొంచెం పైన హార్డ్గా ఉంది. ఈసారి నివియా కంపెనీ తీసుకున్నానండి. కొంచెం సాఫ్ట్గా పైన అంతా బాగుందన్నమాట. ఆడుతున్నా కూడా కంఫర్ట్గా ఉంది. తర్వాత నా బ్యాడ్మింటన్ అది ముగించుకొని వచ్చాక నా డే రొటీన్ అయితే ప్రతిరోజు కూడా మార్నింగ్ టైం ఇలాగే ఉంటుందండి. ఉదయాన్నే బ్యాడ్మింటన్ నుంచి రాగానే మొత్తం వాటరింగ్ అది చేసి వెళ్తానన్నమాట. రాగానే తుడిచేసి ముగ్గు వేసుకొని కొంచెం ఫ్లవర్స్ అలా వేసుకుంటాను. ఫ్లవర్స్ అలా ఉర్లీలో ఎందుకు వేసానంటే ఎక్కువ గాలి వస్తుందండి. గాలికి అవి ఎగురుతున్నాయన్నమాట. అంతా మళ్ళీ అందరూ తొక్కుతుంటారు కదా, అందుకనేసి. నడిచే దారి కాబట్టి మాకేంటంటే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. పైకి వెళ్ళే వాళ్ళకి అలా ఇబ్బంది లేకుండా గాలికి ఎగిరినాయనుకోండి అందరు కాళ్ళ కింద అలా తొక్కుతారని అలా ఉర్లీలో వేసుకున్నా. మార్నింగ్ అయితే అన్ని కిచెన్ అంతా అయితే నైటే నేను క్లీన్ చేసుకుంటానండి. మార్నింగ్ మళ్ళీ వర్కౌట్ నుంచి వచ్చాక మనకి క్లీనింగ్ అనేది కొంచెం బర్డన్ అవుతుందన్నమాట. నీట్గా నైట్ టైమే క్లీన్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అది మార్నింగ్, ఈరోజు మార్నింగ్ ఏం చేయాలనేది నైటే నేను ప్రిపేర్ చేసుకుంటానండి. మొత్తం ప్లాన్డ్గా. అంటే ఈరోజు ఇడ్లీ దోశ రెండు చేద్దాం అనుకుంటున్నా. రెండు పిండిలు నేను సాటర్డే రోజు వేసుకుంటాను. ఇడ్లీ పిండి, దోశ పిండి అవి. ఇలా ఉదయాన్నే అయితే బ్యాడ్మింటన్ నుంచి రాగానే మా వారికి కాఫీ అది ఇచ్చేసి మేగడ ఇలా కలెక్ట్ చేసుకుంటాను ప్రతిరోజు కూడా. మిల్క్ పైన ఉంటుంది కదా, చలికాలం కాబట్టి ఎక్కువగా వస్తుందండి మేగడ. అదే సమ్మర్ సీజన్లో అయితే కొంచెం థిన్గా వస్తుందన్నమాట లేయరు. వింటర్లో అయితే ఇలా బాగా వస్తుందన్నమాట. ఒక 10 డేస్కి ఈ బౌల్ నాకు ఫుల్ అవుతుందండి. ఆల్రెడీ ఒక బాక్స్ ఫుల్ అయింది. రేపు నేను నెయ్యి వేసుకోవాలి. అది కూడా కరివేపాకు నెయ్యి ఒక వీక్ చేస్తాను. ఒక 10 డేస్కి కలెక్ట్ అయినది కరివేపాకుతో చేస్తాను. 10 డేస్ది వచ్చేసి మునగాకుతో చేస్తానండి. ఈసారి వచ్చి మునగాకుతో చేస్తాను నెయ్యి. అది రేపు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ నేను సాటర్డేనే పెట్టుకుంటానండి. వర్క్స్ ఏదైనా ఉన్నా కూడా నెయ్యి వేయటం ఇలాంటివి. ఎందుకంటే మనకు కొంచెం సండే అయితే రెస్ట్ తీసుకోవచ్చు కదా, అందుకని ఎక్కువ బర్డన్ ఉన్న పనులు అలా పెట్టుకుంటా. నిన్న నైట్ తోడు పెట్టిన పెరుగు అనమాట ఓవెన్లో పెట్టేస్తున్నాను. చలికి మనం ఏంటంటే తోడేసేసి ఓవెన్లో పెట్టి డోర్ క్లోజ్ చేయటమేనండి. అది హీట్ ఏం చేయటం అక్కర్లేదు. మనం అంటే గాలి ఆడకుండా ఉంటుంది కదా ఓవెన్లో, తొందరగా తోడుకుంటుంది. ఇడ్లీ బ్యాటర్, దోశల బ్యాటర్ అయితే నైటే కలిపి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. అంటే ఏ రోజుకి కావాల్సింది రేపు తయారు చేసుకోవాల్సింది కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టేసుకుంటాను. మనం ముందే ఎక్కువ సాల్ట్ వేసి కలిపామనుకోండి పుల్లగా అయిపోతుంది పిండి. అందుకని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సరిపడా పిండి అయితే మనం కొంచెం సాల్ట్ కలిపేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇడ్లీ పిండి, దోశ పిండి రెండు బయట పెట్టాను. ఫస్ట్ అయితే ఇడ్లీ పెడుతున్నాను. 2 ఇడ్లీ అలా తిందామని. మా వారికి 2 ఇడ్లీ, నాకు 2 ఇడ్లీ అనమాట. ఇలా ప్లేట్లో పెట్టేసేసుకొని చిన్న బాండ్లీలు, అంటే ఒక్క ప్లేటే కాబట్టి మొత్తం ప్లేట్లు అయితే ఇడ్లీ స్టాండ్ వాడతానండి. లేదు అంటే ఏదైనా కూడా నాన్ స్టిక్ పాను ఏదైనా ఉంటుంది కదా, అందులో వాటర్ పోసి స్టాండ్ పెట్టేసి ఆ ప్లేట్ వరకు ఒక ర్యాకే కాబట్టి పెట్టేసేసి పైన లిడ్తో క్లోజ్ చేస్తాను. ఈలోపు నేను చట్నీకి కావాల్సినవి అది పెట్టుకున్నాను. ఈలోపు మా వారు కాఫీ కలపమన్నారనమాట. సరే అనేసి ఆయిల్ వేసాను కదా, ఆ పాన్ అయితే పక్కన పెట్టేసేసి ఆయనకి కాఫీ ఇచ్చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే గ్రీన్ టీ తాగుతారు మా వారు, ఒక్కొక్కసారి కాఫీ తాగుతారు. అందుకని హాట్ వాటర్ పెట్టాను నేను కెటిల్లో. ఆయన కాఫీ అడిగేసరికి కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎక్కువగా నువ్వుల నూనె, కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్ వాడతానండి. కోకోనట్ ఆయిల్ వచ్చేసి కేరళ నుంచి తెప్పించుకున్నది.
నువ్వుల నూనె వచ్చేసి ఉదయం నువ్వుల నూనె మనకి నియర్ బై సూపర్ మార్కెట్స్లో ఉంటుంది కదా, అదే వాడతాను. ఉదయం నువ్వుల నూనె బాగుంటుందండి. నియర్లీ 500 ఉంటుంది 1 కిలో కాస్ట్. ఈలోపు మిల్క్ అతను వచ్చాడనమాట. ఇలా మిల్క్ మనం కుక్కర్లో పోసుకున్నామంటే కొంచెం మనం ఏదైనా ఉదయం పూట బిజీగా ఉంటాం కదండి వర్క్స్ అవి. ఇది వచ్చేసి నాటు చక్కెర అండి, కాఫీలో కలుపుతుంది. నేను కలకండ వాడేదాన్ని కదా, ఇప్పుడు నాటు చక్కెర తెచ్చుకున్నాను అనమాట. అది కొంచెం మనం షుగర్ లాగే ఉంటుంది, బట్ బ్రౌన్ షుగర్లా ఉంటుందన్నమాట. అది ఒక స్పూన్ వేసేసి మనం షుగర్ ఎంత క్వాంటిటీ వేస్తామో అలానే వాడుకోవాలి ఇది కూడా. తర్వాత నిదానంగా ఇలా కలుపుకొని కాఫీ పొడి అది యాడ్. కాఫీ మనము ఇలాగా స్నోలా అంటే నురుగు ఎక్కువగా రావాలంటే ఎక్కువగా విస్కర్ తోటి అలా బీట్ చేస్తాం కదండి, అలా కాకుండా ఇలా పాలు తెరలేప్పుడే కొంచెం కాఫీ పొడి వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచండి. అదంతా పైకి వచ్చేస్తుంది అనమాట నురుగంతా. ఒకసారి మనం గ్లాస్లో ఫిల్టర్ చేసుకొని ఏదైనా మేగడ అది ఉంటుంది కదా, తర్వాత నేను కప్లో అయితే సర్వ్ చేసేసుకుంటాను. తర్వాత మిల్క్ ఒక పొయ్యి మీద చట్నీకి పచ్చిమిర్చి కొబ్బరి పల్లీ చట్నీ చేస్తున్నానండి ఈరోజు. పల్లీ చట్నీలో నేను కొంచెం ఈ చట్నీ ఒక టైప్ ఆఫ్ చట్నీ ఉంటుందండి, అంటే రకరకాలు చేయొచ్చు అనమాట. మనం పల్లీలు శనగపప్పులు యాడ్ చేయొచ్చు, ఉత్త శనగపప్పు పచ్చిమిర్చి కొబ్బరి పచ్చివే అవి గ్రైండ్ చేసి మనం చట్నీ తాలింపు వేసామంటే దోశలోకి బాగుంటుందండి. అంతేకాకుండా ఉత్త పల్లీలు పచ్చిమిర్చి వేయచ్చు కొబ్బరి లేకుండా. అలా ఈరోజు నేను చేసేది కొబ్బరి పచ్చిమిర్చి కొత్తిమీర పల్లీ చట్నీ అండి. ఇవన్నీ యాడ్ చేస్తాం, చాలా బాగుంటుందన్నమాట. కొంచెం పచ్చిమిర్చి కొబ్బరి అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫస్ట్, తర్వాత మనం పల్లీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనకి కొంచెం జీలకర్ర ధనియాలు అవి కూడా వేస్తాను నేను, ఎందుకంటే మనం ఎక్కువగా కొబ్బరి కొంతమందికి చిన్న పిల్లలకి అరగదనమాట కొబ్బరి, మామూలుగా పల్లీలు అవి కొంతమందికి తేపుల్లా అలా వస్తుంటాయి పల్లీలు అవి తింటే. అలా ఉండకుండా ఉండాలంటే మనం ధనియాలు ఏంటంటే మనకి ఏదైనా కూడా పైత్యం అవి చేస్తే ధనియాలు బాగుంటాయి. తర్వాత మనకి జీలకర్ర ఏంటంటే డైజెషన్కి చాలా బాగుంటుంది. అలా అందుకనేసి ఈ పప్పులు కొబ్బరి వేస్తున్నాం కాబట్టి అవి కూడా 1 టీ స్పూన్ ధనియాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఫ్రై చేస్తాను. మామూలుగా ఇవి ఆయిల్లో ముందుగానే వేస్తే మనకి పప్పులన్నీ వేగేసరికి కలర్ చేంజ్ అయిపోతాయండి ధనియాలు జీలకర్ర. అందుకని నేను లాస్ట్లో పల్లీలు అవన్నీ వేగాక దించే స్టేజ్లో వేసుకుంటా. పల్లీలు అయితే నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటానండి, పొట్టు అదేమీ తీయనమాట. తర్వాత మనకి ఇలా డైరెక్ట్గా ముందుగానే వేయకుండా కొబ్బరి పచ్చిమిర్చి అవి వేగాక పల్లీలు యాడ్ చేసుకొని జీలకర్ర ధనియాలు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇలా మొత్తం వేయించేశాక కొంచెం చల్లార్చాక మిక్సీలో గ్రైండ్ చేసుకుంటానన్నమాట. పచ్చిమిర్చి పల్లీలు కొబ్బరి, ఇందులో కొంచెం చింతపండు ఉప్పు కొత్తిమీర ఇవన్నీ వేసేసి మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టేసుకొని తాలింపు వేసుకుంటున్నానండి. ఒక చిన్న పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత ఎండుమిర్చి 1 వెల్లుల్లిపాయలు కూడా వేస్తాను. వెల్లుల్లిపాయలు నేను గర్భాలు తీసేసి పెట్టుకుంటానండి, ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఆయిల్ ఫ్రై అయ్యాక 1 ఎండుమిర్చిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తాలింపు కోసం అన్నమాట. ఇది మొత్తం అలా ముక్కల్లా కట్ చేసేసి ఆయిల్లో వేసుకోవాలి. ఎండుమిర్చి ఫస్టే వేసుకుంటే మనకి బాగా రోస్ట్ అవుతుందండి, అంటే బాగా కాలుతుందన్నమాట. ఇలా ఎండుమిర్చిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగానే నేను వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి చిన్న చిన్న పీసులు కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటాను. మనకి ఇప్పుడు చాలామందికి చట్నీ వేసే టైం లేదనుకోండి, ఏదైనా కూడా పల్లీలు అవి వేయించి పెట్టుకోవటం,
కొబ్బరి ఇలాంటివన్నీ నైటే తురిమేసేసి ఒక బాక్స్లో పెట్టుకున్నామనుకోండి, వీక్కి సరిపడా ఏదైనా జాబ్ చేసేవాళ్ళు కానీ వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు పల్లీలు కానీ పచ్చిమిర్చి కానీ అన్నీ తోడాలు అవి తీసుకోవటం, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవటం. ఒక్కొక్కరు అయితే నైట్ టైం చలికాలం వేయించి పెట్టుకున్నా కూడా పాడవదండి. మార్నింగ్ చట్నీకి నైటే మనం పచ్చిమిర్చి కొబ్బరి పల్లీలు వేయించి పెట్టుకుంటే మార్నింగే మిక్సీ పట్టేసుకోవచ్చు. లేదు అంటే అవి డ్రైగానే వేయించి పల్లీలు ఇవన్నీ మెత్తగా మిక్సీలాగా వాటర్ వేయకుండా పెట్టుకున్నామనుకోండి ఫ్రిడ్జ్లో, మనకు కావాల్సినప్పుడు కొంచెం అలా మిక్సీలో వాటర్ కలిపేసేసి పోపు పెట్టుకోవచ్చు. ఇలా వెల్లుల్లిపాయలు అయితే మనకి గర్భాలు అవి ఒలిచేసేసి, అంటే పైన పొట్టు లేయర్ తీసేసి చిన్న చిన్న పీసులు కట్ చేసి ఆవాలు జీలకర్ర వేస్తానండి. ఇవి కొంచెం వేగాక కరివేపాకు వేసేసుకుంటే అది పోపు సరిపోతుందన్నమాట. ఈ విధంగా కొంచెం మనం ప్లాన్డ్గా 2-3 పనులు, ఒకదాని మీద పాలు, ఒకదాని మీద ఇడ్లీ, ఒకదాని మీద చట్నీ అలా చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి, ఒక్క గంటలోనే మనకి వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవటం వరకు. నేనైతే బ్యాడ్మింటన్ నుంచి వచ్చేలేకి నాకు 7:15 అవుతుందండి. రాగానే మొత్తం ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టేసేసుకొని ఒక 1 అవర్ టార్గెట్ అండి నాకు. అంటే 8:20 కల్లా మా వారికి టేబుల్ మీద టిఫిన్ ఉండాలన్నమాట. ఆయన 8:30కి ఆఫీస్కి వెళ్తారు. 8:15కి నేను రెడీ చేసి పెట్టాను అనుకోండి, ఆయన తిని కాఫీ తాగి కొంచెం ఒక్కోసారి తాగుతారు కాఫీ, ఒక్కోసారి మార్నింగే ఒక్కసారి తీసుకుంటారు. ఇలాగా పోపు అది వేసుకుంటున్నానండి. తాలింపు మిక్సీ ఈ విధంగా మనం చట్నీ గ్రైండ్ చేసుకున్నామనుకోండి, ఇడ్లీలోకి దోశలోకి మనకి ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది. తర్వాత పోపు ఏదైనా కూడా చట్నీకి తాలింపు వేసామంటే దాని టేస్ట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుందన్నమాట. మనకి మామూలుగా తినేదానికి పోపు వేసి తినేదానికి తేడా ఉంటుందన్నమాట. ఇలా చట్నీ అయితే అయిపోయిందండి. తర్వాత నేను ప్లేట్లో ఇడ్లీ అది సర్వ్ చేసుకొని, ఇడ్లీ కూడా బాయిల్ అయిపోయాయి. ఇడ్లీ సర్వ్ చేసుకొని దోశ అయితే పోసుకోవటం స్టార్ట్ చేసుకుంటాను. ఒక పక్క తోడు వేయటానికి మిల్క్ కూడా కాచుకుంటున్నాను. ఎందుకంటే 2 పనులు చేసేసుకుంటున్నాం అనుకోండి, గ్యాస్ దగ్గరే ఉన్నాం కాబట్టి మనము స్టవ్ దగ్గర అలా 2 మల్టీ టాస్క్ లాగా చేసుకున్నామంటే మన తొందరగా వర్క్ అనేది ఎక్కువసేపు కిచెన్లో స్పెండ్ చేయకుండా ఇంకేదైనా పనులు అలా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ పనులన్నీ అయిపోగానే నేను ఇంకా స్నానం చేసేసి దీపారాధన అది చేసుకుంటా. ఈలోపు మా వారైతే స్నానం చేసంగానే కామాక్షి దీపము రోజు వెలిగించి కొంచెం శివయ్యకి మామూలుగా ఆయన ఓంకారం ఈశ్వర మంత్రం అది చదువుకొని త్రయంబక యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనం మృత్యోరుక్షం అమృతాత్ అని ఆయన ఆ శ్లోకం అది చదువుకొని శివయ్యకి కొంచెం వాటర్ అది ఆ ప్లేట్లో అది పోసేస్తారండి. విగ్రహం ఉంది నా దగ్గర, స్ఫటికలింగం, దాని మీద పోసేస్తారు. ఆ తర్వాత కొంచెం ఏదైనా పటికి బెల్లం అది పెట్టేసేసి పువ్వులు అవి అవైలబుల్ ఉంటే పెడతారు, లేదు అంటే వెండి పువ్వులు అవి ఉంటాయన్నమాట. అవి ఒక్కొక్క స్వామి దగ్గర ఒక్కొక్కటి పెట్టుకుంటారు. కామాక్షి దీపం అయితే రోజు ఆయన వెలిగిస్తారనమాట. మా వారు ఆఫీస్కి వెళ్ళాక నేనైతే నా నిత్య దీపారాధన అది ఏదైనా కూడా స్పెషల్గా అష్టోత్తరం అభిషేకాలు ఉంటే 9:30 కల్లా నేను మొదలు పెట్టుకుంటానండి పూజ అది. ఎందుకంటే నాకు ఇంట్లో శుభ్రంగా అంతా క్లీన్ చేసుకున్నాక ప్రశాంతంగా పూజ అది చేసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ అది చేసుకొని కుకింగ్ అది వెళ్తానండి. ఇలా ఇడ్లీ అయితే ప్లేట్లో ఫస్ట్ సర్వ్ చేసుకుంటాను. ఆ తర్వాత దోశలు ఈలోపు అయితే 1 by 1 దోశలు ఇలా కాల్చుకుంటాను. మా వారికి ఆనియన్ దోశ అది మార్నింగ్ టైము ఇష్టం ఉండదన్నమాట. ఆఫీస్కి అది వెళ్తుంటాము, కొంచెం స్మెల్ అది వస్తుంది కదా ఆనియన్ తింటే అని. ఆయన ఎక్కువగా సండే రోజు అది ఆనియన్ దోశ తినరు, కానీ నేతి కారం దోశ అలా తింటారనమాట. నీకు ఎక్కువగా ఆనియన్ దోశ, మసాలా దోశ, ఆలు స్టఫ్ చేస్తారు కదా, అలా ఇష్టపడతానమాట. నేను ఎగ్ దోశ కూడా తింటా. మా వారికి ఎక్కువగా ప్లెయిన్ దోశలే ఇష్టం ఉంటుంది. అందులోకి చికెన్ సర్వా సూప్ అవి అయితే ఇష్టపడతారు. దోశలో ఎక్కువగా నేను కోకోనట్ ఆయిల్ వేస్తానండి. కోకోనట్ ఆయిల్ తోటి దోశ వేసుకొని చూస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మనకి హెల్త్కి మంచిది.
ఎక్కువగా మనకి కుక్ కూడా అవ్వదు కదా, అంటే డీప్ ఫ్రై అది చేయకుండా ఇలాగ ఏదైనా కూడా మనం వెజిటేబుల్ సాలడ్స్లో కానీ దోశలో కానీ ఏదైనా పోపు అలా వేసుకునేప్పుడు కానీ కోకోనట్ ఆయిల్ యూస్ చేసామంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. దీపారాధనకు కూడా కోకోనట్ ఆయిల్ చాలా బాగుంటుందండి. మనకి ప్రమిదలు కూడా బ్లాక్ కలర్ అది రాకుండా ఉంటాయన్నమాట. మా అత్తగారు ఎక్కువగా కోకోనట్ ఆయిల్ తోటి దీపారాధన చేస్తారు. ఇలా దోశలు అయితే 2 దోశ 2 ఇడ్లీ తింటారని మామూలుగా మార్నింగ్ టైము. దోశ అయితే 3 తింటారు, ఇడ్లీ అయితే 4 తింటారు మా వారు. దోశ ఇడ్లీ కలిపి అయితే అవి 2 ఇవి 2 పెడతానన్నమాట. ఇలా ఆయన బ్రేక్ఫాస్ట్కి అది నల్ల కారం పొడి ఉంది కదా, అది ఉంటుంది, ఎక్కువగా స్టోర్ ఉంటుంది మా ఇంట్లో. ఆ నల్ల కారం పొడితో పాటు పల్లీ చట్నీ 2 వేసాను. లేదు అల్లం చట్నీ వేసానంటే నల్ల కారం పొడి స్కిప్ చేసేస్తాము. ఇలాగా కోకోనట్ ఆయిల్ తోటి అయితే దోశలన్నీ ఇలా వేసుకుంటున్నాను. ఎక్కువగా ఏంటంటే మార్నింగ్ టైము మనం ఒక్క బ్రేక్ఫాస్ట్ ఐటము అలా ప్రిఫర్ చేస్తాం కదా, దోశ డైరెక్ట్గా తినకుండా ఇడ్లీతో పాటు తిన్నామనుకోండి మనకి ఎక్కువగా దాహం వేయకుండా అలా ఉంటుందన్నమాట. ఆయిల్ ఐటెం కదా దోశ అంటే, కొంచెం మనకి ఇడ్లీ ఏంటంటే స్టీమ్డ్ ఐటెం కాబట్టి ఎప్పుడైనా బయటికి వెళ్ళినా కూడా ఫస్ట్ మనం ఇడ్లీయే తింటాము. అది ఇంట్లో ఎందుకు చేసుకోకూడదు మనం అనేసి ఆ ఐడియాతోటి నేను ఫస్ట్ నుంచి కూడా ఏదైనా కూడా 2 పెసరట్టు ఉప్మా కానీ ఇడ్లీ దోశ కానీ అలా ఊతప్పము అట్లా ఏదైనా కూడా కొంచెం డిఫరెంట్గా సెట్ దోశ కానీ అలా వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లు ప్రిఫర్ చేస్తుంటాను. ఈలోపు దోశలు కాగేలోపు మజ్జిగ చేసి పెట్టుకుంటున్నానండి. మనకి ఎప్పుడైనా కూడా కొంచెం ఎక్కువగా మనకి చలికాలంగా ఉంటుంది కానీ గొంతు ఎండిపోవటం ఆరిపోవటం అలా అనిపిస్తూ ఉంటుంది. హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. మనం ఏంటంటే చల్లగా ఉందని వాటర్ అది తాగటం తగ్గించుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కూడా వాటర్ అది ఎక్కువ తీసుకోండి. చలికాలమైనా ఎండాకాలమైనా కూడా వాటర్ అయితే మన బాడీకి చాలా అవసరం అన్నమాట. అందుకనేసి ఎప్పుడూ కూడా బాటిల్స్ కానీ లేదు అంటే రాగి మగ్గుల్లో కానీ జగ్గుల్లో కానీ అలా పెట్టేసేసుకొని మనకు అందుబాటులో డైనింగ్ టేబుల్లో కానీ టీపాయ్ పైన కానీ ఎప్పుడు తాగుతూ ఉన్నామనుకోండి, మనం వెళ్ళి తాగాలన్నా కూడా కొంతమంది బద్దకిస్తుంటారు. అదే నియర్ బై పెట్టుకున్నారనుకోండి, మీకు వీలైనప్పుడు తాగాలనిపించినప్పుడు తాగాలనిపించకపోయినా కూడా తాగండి. తర్వాత మన గార్డెన్లో పువ్వులు అవి కోసుకున్నానండి. కనకాంబరాలు సువర్ణ పుష్పాలు అవైతే కంటిన్యూగా పూస్తున్నాయి. ఎక్కువగా వింటర్ సీజన్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ నేనైతే వెళ్ళట్లేదు పువ్వులు అవి బయట తెచ్చుకోవటానికి. ఏవైనా కూడా ఉంటాయి చెట్ల పైన అనేసి ఎక్కువగా నేను ఇంట్లో గార్డెన్లో పువ్వులు పెట్టుకుంటున్నా. లేదు అంటే జగైపేట వెళ్ళినప్పుడు ఫ్లవర్స్ అవన్నీ కావాల్సినవి ఒక 10 days 15 daysకి కావాల్సినవి తెచ్చుకుంటున్నాను. మా వారు కామాక్షి దీపం అది వెలిగించారు కదా, అది వెలుగుతూ ఉంది. నేను కింద దీపారాధన అది అయితే చేసుకుంటాను. నేను దీపారాధన అది పువ్వులు అవి కట్టుకుంటూ ఒక హారతి పాట అయితే పాడతానండి. రామచంద్రాయ జనకరాజసా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజసా మనోహరాయ మామకాభీష్టకాయ మహితమంగళం. ఇలా ప్రతిరోజు కూడా పూజ అది అంటే డైలీ ఇలానే చేసుకుంటానండి. ఏదైనా ప్రత్యేకమైన రోజులుంటే ఎక్కువ అభిషేకం అవి చేసుకుంటా. మండే అయితే శివుడికి అభిషేకం లాగా చేసుకుంటాను. మా వారైతే చిన్న ప్లేట్ ఉంటుందన్నమాట, ఆ శివలింగం కింద ఆయన కొంచెం వాటర్ పోసేసి దండం పెట్టుకుంటారు. అది నేను క్లియర్గా మీకు చూపిస్తానన్నమాట నెక్స్ట్ వీడియోలో. ఆయన మార్నింగ్ ఎలా పూజ అది చేసుకుంటారు మా వారు అనేసి ఒకరోజైతే చూపిస్తాను. కామాక్షి దీపం వెలిగిస్తారండి ప్రతిరోజు కూడా. పైన ఉంటుంది గజలక్ష్మి దీపం అన్నమాట. అన్నీ కామాక్షి దీపం గజలక్ష్మి దీపం అన్నీ అలానే ఉంటాయన్నమాట. గజలక్ష్మి దీపం అయితే పైన ఉన్నది, అది డైలీ వెలిగిస్తారు. ఆ తర్వాత నేను కొంచెం లేట్ అయ్యాక అంటే 9-9:30కి నా పూజ అది నేను కొంచెం టైం టేకింగ్ తీసుకుంటానన్నమాట.
ఈరోజు చిట్టి గాజులతోటి పూజ చేస్తున్నానండి. ఎప్పుడైనా సరే థర్స్డే కానీ ఫ్రైడే కానీ ఇలాగ చిట్టి గాజులతో చేసుకుంటాను. ఇటు కృష్ణా జిల్లా అటువైపు ఏంటంటే గురువారం కూడా లక్ష్మీవారం అంటారనమాట. అందుకనేసి ఎక్కువగా గురు శుక్రవారాలు కూడా నేను ఇలా అమ్మవారికి చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు, ఇవి శంకులు ఉంటాయి కదా మనకి, అవి వాటితోటి అన్నిటితోటి పూజ అంటే గోమతి చక్రాలు అంటారు కదా, ఆ గోమతి చక్రాలతోటి పూజ అది చేసుకుంటానండి. తర్వాత ఆవు నెయ్యితో హారతి అది ఇచ్చుకుంటానమాట. ఫ్రైడే రోజు, గురువారం రోజు అలాగా ఒకసారి అభిషేకం అది చేస్తా కూడా అమ్మవారికి చూపిస్తానండి. నేను ఇలా అభిషేకం ఫ్రూట్స్, పాలు అన్నిటితోటి అభిషేకం చేసుకుంటాను అప్పుడప్పుడు. ఫ్రైడే రోజు అది కూడా నేను చూపిస్తాను. ఇలాగ పాటలు అవి పాడుకుంటూ నేను పూజ అది నాది కంప్లీట్ చేసుకుంటానండి. ఏదైనా కూడా తప్పు నా పూజలో పొరపాట్లుంటే మన్నించమని లాస్ట్లో అయితే అపరాధ స్తోత్రం నా మనసుకు నచ్చింది చదువుకుంటానన్నమాట. అంటే ఏదైనా కూడా తప్పులో ఉంటే నన్ను క్షమించమ్మా అనేసి. తర్వాత ఈరోజైతే ఆనియన్ తోటి ఎగ్ కర్రీ ఈజీగా ఎలా చేయాలనేది చూపిస్తానండి. కొంచెం ఆయిల్లో మనం మెంతులు వేస్తాను లైట్గా, తర్వాత ఆనియన్ ఫ్రై చేసుకుంటాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మిక్సీలో ఇలా టమాటా, ఎండు కొబ్బరి, కొత్తిమీర అండి, ఈ మూడే అనమాట పేస్ట్ పట్టేసి ఆనియన్లో కలిపేసి ఎగ్స్ పెట్టేసి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసానన్నమాట. అందులో ఇంకా కారం అది యాడ్ చేయను. తర్వాత పొంగల్కి నిలువన్ వాళ్ళ ఊర్లో వాళ్ళ సెలబ్రేషన్స్ వీడియో పంపించారండి. ఇలా మొత్తం అయితే వాళ్ళ రిలేటివ్స్ అందరూ గెట్ టుగెదర్ లాగా చేసుకున్నారనమాట. మొత్తం ఇలా ట్రాక్టర్లు అవి పూజ చేసుకోవటం, ఆవుల్ని అలా వాళ్ళకి కూడా ఇలాగే చేస్తారట్టుందండి మనలాగే. ఇలా ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ లాగా చేసుకున్నారట. తను వీడియో పిక్స్ పంపించింది సత్య. మన కింద ఉన్నారు కదా నక్షత్ర వాళ్ళు అందరూ ఫ్రెండ్స్, రిలేటివ్స్ని పిలిచేసి చాలా బాగా చేసుకున్నామక్క అన్నారు. సరే, అవన్నీ కూడా మీతో కూడా షేర్ చేసుకుంటూ నక్షత్ర వాళ్ళని కూడా తలుచుకున్నాను. తర్వాత ఆఫ్టర్నూన్ టైము ఇలా ఖాళీ హెల్మెట్లు ఉన్నాయండి నా దగ్గర పాతవి. అందులో వాటిని హ్యాంగింగ్ పాట్స్ లాగా చేద్దామని ఇలాగ డ్రై చెత్త ఉంటుంది కదా, అంటే గడ్డి అది పిచ్చుకలు గూడులు అవి కట్టేసి అవి పాడైపోయింది ఉంటుంది కదా, అవి తర్వాత కోకోనట్ మనం పీచులో ఉంటుంది కదా, మొత్తం అవి ఎక్కువ వేసి పైన లైట్గా మట్టి వేసానండి. ఎప్పుడైనా హ్యాంగింగ్ పాట్స్ అలాగే వేసుకోవాలి. ఎక్కువ వెయిట్ పెట్టామనుకోండి అవి కిందకి ఏదైనా పొరపాటున ఊడాయంటే కింద వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, మనకు కూడా మళ్ళీ వేరే డబల్ వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలాగ పాట్స్ అన్నీ అయితే అదివరకు కర్రలు అవి కట్టానండి. ఇలా ఒక ఐరన్ రాడ్ పెట్టేసేసి మొత్తం హ్యాంగ్ పాట్స్ చేసా. ఇక్కడ ఒక హెల్మెట్ తగిలించాను, చూసారు కదా ఈ ప్లేస్లో అనమాట. ఇక్కడ నాకు రాడ్ అది పెట్టడానికి ఇంకా నేను ఫిక్స్ చేసుకోలేదనమాట. అందుకని సింగిల్గా ఒక హెల్మెట్ అక్కడ పెట్టేశాను. ఇప్పుడిప్పుడే కొంచెం ఫ్లవర్స్ అవి వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే.